హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఈయన మీకు తెలిసే ఉంటారు కదా, మూర్తి గారు. చాలా సార్లు ఎక్కువ ఇంటర్వ్యూల్లో, అలాగే ఈ మధ్యన ఎక్కువగా తాతగారు అని చెప్పి చాలామంది ఈయన్ని ప్రశంసిస్తూ ఉంటారనమాట. సో మోస్ట్ ట్రెండింగ్ పర్సన్. అలాగే ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్లో మ్యాక్సిమం 90% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన రీసెంట్గా ఒక ట్వీట్ పెట్టారు గైస్. ఏంటంటే ఆయన ఒక్కరే కాదు, చాలామంది పెట్టారు. ఆల్మోస్ట్ 50-60 మెంబర్స్ ఇండస్ట్రీలో అన్నీ తెలిసిన వ్యక్తులు అనమాట వాళ్ళు. సో వాళ్ళలో ఈయన కూడా ఒకరు. ఈయన కూడా ఒక ట్వీట్ అయితే పెట్టారు. మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. గేమ్ చేంజర్, ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్, సెకండ్ హాఫ్ సూపర్ అని చెప్పి ఈయనైతే మెన్షన్ చేశారనమాట. సో అగైన్ ఇది ఒక చెన్నై సోర్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే, మన తెలుగులో విఎఫ్ఎక్స్ వర్క్స్, ఆ గ్రాఫిక్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రింట్ అనేది చెన్నై వెళ్తుంది అనమాట. సో చెన్నైలో ఎడిషనల్ వర్క్స్ అంతా ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి అది పబ్లిష్ అవుతుంది అనమాట. సో అగైన్ ఈ ప్రాసెస్లో అక్కడైతే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అబవ్ యావరేజ్ అని చెప్పి ఫస్ట్ హాఫ్ మెన్షన్ చేశారు. సో అగైన్ ఆ టైంకి మనకి అబవ్ యావరేజ్ అన్నారంటే ఇంకా ఫ్యాన్స్కి పండగనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా అబవ్ యావరేజ్. ఎందుకు అన్నారు అంటే, లవ్ సీన్స్ ఉంటాయి, సాంగ్స్, కామెడీ అన్నీ కూడా కొంచెం మిక్స్డ్ ఎలిమెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫస్ట్ హాఫ్లో. సో అగైన్ ఈ రోజుల్లో లవ్ సీన్స్ చూడడానికి చాలామంది అయితే అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు గైస్. మనం రీసెంట్గా చాలా సినిమాలు చూసామన్నమాట. దేవరా కానీ, సలార్ కానీ, అలాగే మన వచ్చిన పుష్పలో కానీ ఎక్కడో తప్ప చాలా తక్కువ లవ్ సీన్స్ పెట్టారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ కాలేజ్ ఎపిసోడ్ అంతా కూడా ఒక లవ్ సీన్తో, దాంతో కంప్లీట్గా కలర్ఫుల్గా ఉంటుంది. సో మేబీ ఆ ఉద్దేశంతో ఆయన ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ అని పెట్టుండొచ్చు. సో సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అని పెట్టారనమాట. సో అగైన్ సెకండ్ హాఫ్లో మెయిన్ మనకి ఇంపార్టెంట్ సీన్ ఏదైనా ఉందా అంటే అప్పన్న ఫ్లాష్ బ్యాక్ అనమాట. సో అప్పన్న గారిది, అంజలి గారిది, ఇద్దరిది ఫ్లాష్ బ్యాక్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది గైస్. సినిమా మొత్తానికి అదే హైలైట్ అవ్వబోతుంది అనమాట. ప్రతి ఎలిమెంట్ ఉంటుంది అనమాట, ఏది మిస్ అవ్వదు సినిమాలో. మనం అప్పుడు చూసిన శివాజీ కానీ, ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, సో ఇలాంటి సినిమాలు ఏ కైండ్ ఆఫ్ పొలిటికల్ థ్రిల్లర్స్ అయినాయో, సో ఖచ్చితంగా అలాంటి సినిమాయే గేమ్ చేంజర్ కూడా అవుతుందని చెప్పి చాలామంది అయితే భావిస్తున్నారనమాట. సో ఇలాంటి పెద్ద సినిమాలకి మ్యాక్సిమం ఒక 2 వారాల ముందే మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట టాక్. సో ఏంటి మ్యాటర్ ఉందా లేదా ఏంటి అని చెప్పి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు వీళ్ళందరూ తీసుకోవాలి కాబట్టి, సో వాళ్ళకైతే ఒక పైన సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోద్ది అనమాట. సో అలాంటి ప్రాసెస్లోనే ఇది కూడా మనకు బయటకు వచ్చిందనమాట. సో ఇది చూసినాక ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక జెన్యూన్ పర్సన్, ఏదో కల్పించి లేకపోతే కావాలని చెప్పే పర్సన్ అయితే కాదనమాట. ఉన్నది ఉన్నట్టు చెప్పే పర్సన్ కాబట్టి మనం ఈ రివ్యూని నమ్మొచ్చు. సో అగైన్ ఇంకొన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను గైస్. థ్యాంక్ యూ.